వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు 3 పార్టీల కూటమి. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు 3 పార్టీల కూటమిగా ఏర్పడ్డాయని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే 3 పార్టీల కూటమి గెలిపించాలని అన్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని అయ్యన్న పాత్రుడు అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి బలగాలను రప్పించి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలని ఎన్నికల కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. అన్నది ఇక్కడ అన్ని పార్టీలతో సలహా తీసుకోవాలి. జనసేన కానీ బీజేపీ కానీ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే రమేష్ గారు టైం చెప్తారు. ఆ టైం చెప్తున్నప్పుడు అతనికి అనకాపల్లి బోర్డర్ నుంచి ఎక్కడైతే పెద్దలందరికీ ఇంకా మిగతా పెద్దలు కూడా మాట్లాడి ఒక పార్టీ నుంచి మాట్లాడి ముఖ్యంగా ఈ కార్యక్రమం రేపు సీఎం రమేష్ గారిది స్వాగత కార్యక్రమానికి ఎలా ప్రణాళిక అన్న దాని మీద ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ఏ సబ్జెక్ట్ మీరు ఏ కావాలో చెప్పండి. పెద్దలందరూ మాట్లాడారు చాలా విషయాలు అనౌన్స్ చేయడం జరిగింది. మన పార్లమెంట్కి, అనకాపల్లి పార్లమెంట్కి సీఎం రమేష్ గారు రేపు ఇక్కడ పోటీ చేస్తున్న సంగతి కూడా ప్రజలందరికీ చెప్పడం కోసం, మరి రేపు చేయబోయే కార్యక్రమాలను నిర్ణయం చేసుకోవడం కోసం ఇక్కడ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో నేను మీ ద్వారా మనం చేసేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ పొత్తులు ఎందుకు పెట్టుకున్నామంటే అది చాలా ముఖ్యమైన విషయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఒక మూర్ఖుడు, పనికిమాలినటువంటి సన్నాసి ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయడం చేతకాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసే సంగతి మన కళ్ళారా చూసాం. రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, అభివృద్ధి లేదు. అంచేది ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం మరి పొత్తులు అనేది పెట్టుకున్న సంగతి తెలుసు. అలాగే బీజేపీ కూడా రేపు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వస్తున్న సూచనలు మనకు క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ మరి పాడైపోయిన రాష్ట్రాన్ని, నష్టపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా అవసరం మనకి ఈ రోజుల్లో. అంతే తప్పనిసరిగా పరిస్థితుల్లో అందరం కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రమేష్ గారు కేటాయించారు ఈ సీటు. అంటే రమేష్ గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తి, మీ అందరికీ తెలిసిన విషయం. పూర్వం మాతో పాటు రాజకీయాలకు వచ్చారు, రాజకీయాలు చేసుకున్నారు, ఎంపీలు చేశారు, రాజ్యసభ ఎంపీలు కూడా అనుభవం ఉన్న వ్యక్తి. రేపు ఎంపీగా గెలిస్తే వారి సహకారంతో మోడీ గారి సహకారంతో, రాష్ట్ర ప్రజల సహకారంతో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా మా తాలూకు పొత్తును మీరు అర్థం చేసుకొని, మా తాలూకు ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రమేష్ గారిని, అలాగే మా క్యాండిడేట్లందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను.